మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి 29 సూర్యగ్రహణం. ఈ నెలలో 2 చంద్రగ్రహణము అలాగే సూర్యగ్రహణం కూడా ఉంది. ఏంటంటే ఎలా ఉంటుంది ఎఫెక్ట్ ఈసారి? ఆ ప్రభావం తట్టుకోగలమా? ఎలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇదే రోజున ఇంకొకటి కూడా విన్నాము, ఆల్రెడీ మేము వీడియో కూడా చేశాము, ఎక్కువ ఎఫెక్ట్ ఉండబోతోంది మొత్తం భూమండలం అంతటికి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఎలా ఉండబోతోందో వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇది సూర్యగ్రహణము అని అందరికి అనుకుంటున్నారు, కానీ ఇది సూర్యగ్రహణం కాదు. అదొక్కటే కాదు, ఇది 6 గ్రహాల యొక్క గ్రహణం. ఇది సూర్యుడికి ఒక్కడికే గ్రహణం ఉండదు ఈసారి. సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని, మొత్తం 6 గ్రహాల యొక్క ప్రభావం. రాహుగ్రహము 5 గ్రహాలని పట్టుకోబోతుంది. సో దీన్ని షష్టగ్రహ కూటమి అంటారు, సప్తగ్రహ కూటమి అని అంటారు. ఎందుకోసం అంటే యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోని మనం పట్టుకోం. యురేనస్ కూడా ఉంది. అంటే వరుణుడు యమధర్మరాజు, ఇంద్ర, వరుణ, యమ అని అంటారు. యురేనస్ ని ఇంద్ర, యమ, వరుణ. సో ఇంద్రుడు కూడా అక్కడనే ఉండబోతున్నాడు, యురేనస్ కూడా అక్కడే ఉంది. కాబట్టి సప్తగ్రహ కూటమి, ఇది షష్టగ్రహ కూటమి కాదు, సప్తగ్రహ కూటమి. అండ్ గ్రహాలన్నీ కూడా మొత్తం కూడా వచ్చేసి 30, 30, 30, 30, 160 డిగ్రీ లోపలనే గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. ఇది ఏమిటంటే కనుక 2 నెలల కాలము కాలసర్పదోషం రాబోతుంది. 2 నెలల కాలము గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల నడుమ ఉండబోతున్నాయి. ఇది కాలసర్పదోషం. అంటే కుజగ్రహము బయటకు ఎంటర్ అయ్యేంత వరకు, కుజుడు కన్యా రాశి నుంచి బయటకు ఎంటర్ అవ్వాలి, అప్పటిదాకా కాలసర్పదోషం ఉంటుంది. 6 నెలల కాలం కాలసర్పదోషం ఉంది. ఈ కాలసర్పదోష ప్రభావము ఉంటుంది. అది ఇక్కడ నుంచి మొదలవుతుంది. కాలసర్పదోష ప్రభావం షష్టగ్రహ కూటమి నుంచి కాలసర్పదోషం స్టార్ట్ అవుతుంది. చాలా మంది కాలసర్పదోషంలో పుట్టారు అంటారు కదా. ఈ 6 నెలలు పుట్టే వాళ్ళందరూ కూడా కాలసర్పదోషంలో పుట్టేవాళ్ళు అవుతారు ఈ 6 నెలలు. అందుకే ఈ 6 నెలల కాలము అందరికీ గడ్డు కాలమే. గర్భిణీ స్త్రీలకు, గర్భపిండాలకు గర్భకాలము. ఈ 6 నెలల కాలంలో ఎక్కువగా నవజాత శిశువులు ఎక్కువగా మరణిస్తారు. అవి ఎక్కువగా జరుగుతాయి. ఈసారి ఎక్కువగా ఈ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా, వాళ్ళకి పని ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి పిల్లల తల్లిదండ్రులందరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. పిల్లలకి సరిగ్గా నంజు ఎక్కువైంది, జలుబు ఎక్కువైంది, ఏదో కడుపు నొప్పి వచ్చింది, ఏదో అయ్యిందని తిరుగుతూనే ఉంటారు. సో దాని యొక్క సిమ్టమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి. ఇది మార్చి 14 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి చిన్న పిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి ఏది పడితే తినిపించకండి. సో మీరు ఇంట్లో వండిన పదార్థాలు మాత్రమే తినిపించండి. మీరు మంచినీళ్ళు తాగిచ్చినా ఏది చేసినా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ నుంచి పిల్లల్ని పూర్తిగా దూరంగా ఉంచండి. ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు పూర్తిగా అవాయిడ్ చేయండి ఈ 6 నెలల కాలం. ఎందుకోసం అంటే ఈసారి సూక్ష్మ క్రిములు భయంకరంగా రాబోతున్నాయి. అది ఏదో ఒక రూపంలో మన ఒంట్లోకి వస్తాయి. అవి రావద్దు అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోపల చిన్నపిల్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది షష్టగ్రహ కూటమి, ఇది షష్టగ్రహణం. ఇది సూర్యగ్రహణం కాదు. 5 గ్రహాలకు జరుగుతున్న గ్రహణం ఇది. 5 గ్రహాలు ఒకే స్థానంలో ఉండి, ఇది 2019లో వచ్చినటువంటి గ్రహణం. ఇది అది ఎక్కడ మకర రాశిలో జరిగినటువంటి గ్రహణం. షష్టగ్రహ కూటమి ఎప్పుడు జరిగిందంటే మకర రాశిలో ఇది మన శని తర్వాత గురుగ్రహం కలిసినప్పుడు వచ్చింది. అప్పుడు భయంకరమైన వ్యాధి వచ్చింది, కోవిడ్ వైరస్ వచ్చింది. ఎంతో మంది పిట్టల్లాగా రాలిపోయారు. అయితే అప్పుడు మేము దీన్ని మొదలే సూచించి నేను అప్పుడు యాగం చేయించా. అప్పుడు మేము వైశ్రవణ తంత్ర రుద్రయాగం చేయించాం. ఆ అరిష్ట నివారణ తంత్ర యాగానికి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రాబోతుంది. ఎందుకోసం ఇలా జరుగుతుంది అంటే, గ్రహాలన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నప్పుడు ఇటువైపు అంతా ఎంటీ స్పేస్ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు. రిమైనింగ్ 180 డిగ్రీస్ అంతా కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు. అన్ని గ్రహాలన్నీ కూడా 120 డిగ్రీస్ లో ఉన్నప్పుడు రిమైనింగ్ 180 ప్లస్ 210 డిగ్రీస్ అంతా కూడా ఎంటీ స్పేస్ కదా. అక్కడ ఏ గ్రహాలు లేవు. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ని అట్రాక్ట్ చేసేటివి ఏవి లేవు. లేనప్పుడు ఏం జరుగుతుందంటే, మనకు తెలియకుండానే ఈ యొక్క అంతరిక్షంలో ఎన్నో సూక్ష్మ కణాలు, కొన్ని
వాటిని బ్యాక్టీరియాస్ తిరుగుతూ ఉంటాయి. ఉమ్, అవి భూమిని చేరుకుంటాయి. ఇప్పుడు ఉమ్, అవి చేరుకొని అవి నీళ్ళల్లోనో ఎక్కడైనా ఆహార పదార్థాల్లో కలిసిపోయి మన ఒంట్లోకి వస్తాయి. ఉమ్, ఇది ఎవల్యూషన్ ప్రాసెస్. ఇప్పుడు ప్లేగు వ్యాధి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే ఎవరు చెప్తారు? చెప్పలేం కదా. అప్పట్లో ఇదే జరిగింది. అవునండి. అప్పట్లో కూడా కరెక్ట్గా ఈ నేటికి 120 సంవత్సరాల క్రితం చూస్తే ఉమ్, ఆ, 144 సంవత్సరాల క్రితం నేటికి ఉమ్, ప్లేగు వ్యాధి వచ్చింది. ఉమ్, సేమ్ అప్పుడు కూడా ఇలాగే కుంభమేళ జరిగింది. అంతకన్నా ఓకే. మునుపు ప్లేగు వ్యాధి వచ్చింది. అందుకే అప్పట్లో బ్రిటిషర్స్ కుంభమేళ నిషేధించారు అప్పట్లో. ఉమ్, సో ఇప్పుడు కూడా అవుతుంది. మళ్ళీ అలాగే వస్తుంది. సో భయంకరమైన వ్యాధులు వస్తాయి. ఉమ్, మనుషులకు అంటుకునే వ్యాధులు వస్తాయి. ఉమ్, కాబట్టి ఈసారి ప్రయాణాలు బాగా తగ్గించుకోండి, జాగ్రత్తగా ఉండండి. సో సూర్యగ్రహణం ఇది రేవతి నక్షత్రంలో జరగబోతుంది. ఉత్తర రేవతి. భాద్రపద నక్షత్రం 4వ పాదములోను, ఉమ్, రేవతి నక్షత్రం 1వ పాదములోను సంధి కాలంలో జరగబోతుంది. ఉమ్, కాబట్టి ఈ గ్రహణము చాలా అరిష్టమైనటువంటిది. Hmm. ఎవరెవరికి అరిష్టము అంటే మీన రాశికి బాగా లేదు. ఉమ్, మీన రాశి వారికి చాలా గడ్డు కాలం. అసలే ఏలినాటి శని ఉంది. ఉమ్, ఏలినాటి శని ఇక్కడ గుండెల మీదకి వస్తాడు, ఉమ్, చాలా ఇబ్బంది పెడతాడు. మీన రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. వారు ఇంకా ఇటు గురువు. సంవత్సర రాశి ఫలాలు చూసుకున్నా ఇది చూసుకున్నా మీన రాశి వారికి బాగా లేదు. ఉమ్, రెండవది ఎఫెక్టివ్ ఎవరికి అని అంటే మేషరాశి వారికి. ఉమ్, మేషరాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణము చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఇవ్వబోతుంది. బాగుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసమంటే మేషరాశి వారికి కరెక్ట్ గా అదే రోజు నుంచి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఉమ్, అప్పటికి శని అదే రోజు మీన రాశి లోపలికి ఎంటర్ అవుతున్నాడు. మారుతున్నారు కదండి. ఉగాది నుంచి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం. ఉమ్, సూర్యగ్రహణ ప్రభావము ఉంటుంది, ఏలినాటి శని ఇలాంటి. ఉంటుంది. ఉమ్, కాబట్టి మీనరాశి మేషరాశి వారికి ఈ గ్రహణము గడ్డు కాలం. ఉమ్, తర్వాత సింహరాశి వారికి ఇది అష్టమ స్థానంలో జరుగుతుంది. కాబట్టి Hmm. సింహరాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా సింహరాశిలో పుట్టినటువంటి నవజాత శిశువులు ఎవరైతే గనక 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి శిశువులందరికీ కూడా ఇది గ్రహణము గడ్డు కాలం. ఉమ్, ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల్ని తీసుకొస్తుంది, ఏదో ఒక సమస్యను సృష్టిస్తుంది. ఉమ్, కాబట్టి సింహరాశి వారికి ఇది మంచి సమయం కాదు. ఉమ్, తర్వాత ధనుసు రాశి వారికి 4వ స్థానంలో గ్రహణం జరగబోతుంది. కాబట్టి ధనుసు రాశి వారికి గృహత్యాగం జరుగుతుంది, ఇల్లు అమ్ముకునే పరిస్థితులు వస్తాయి. ఉమ్, తర్వాత అప్పుల పాలవుతారు. తర్వాత తల్లికి అనారోగ్యం జరుగుతుంది. సో వాళ్ళకి సుఖం నశిస్తుంది ధనుసు రాశి వారికి. ఉమ్, ఇలా ధనుసు రాశి వారికి కూడా అరిష్టం. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణ ప్రభావం వలన ఉమ్, 4 రాశులకి మంచిగా లేదు. ఉమ్, ఆ 4 రాశుల్లో మెయిన్గా అత్యంత ప్రభావం ఉన్నటువంటి రాశులు 2: మీనరాశి, మేషరాశి. మేషం అండి. ఉమ్, తర్వాత సింహరాశికి ధనుసు రాశికి ప్రభావం ఉంటుంది, కానీ 2 నెలల వరకే ఉంటుంది. ఉమ్, మే 25వ తారీఖు వరకే ఉంటుంది. మే 25వ తారీఖు తర్వాత ప్రభావం తగ్గిపోతుంది. ఉమ్, ఎందుకోసం అంటే గురుగ్రహము మారుతున్నాడు కాబట్టి గురువు. వాళ్ళకి గురు అనుగ్రహంతో వాళ్ళకి నష్టాలేమి ఉండవు. ఈ 2 నెలల కాలం మాత్రం గడ్డు కాలం. ఉమ్, మే 14వ తారీఖు వరకు మాత్రం 14, 15వ తారీఖు అంటే గురుగ్రహము మిథున రాశి లోపలికి ఎంటర్ అయ్యేంత వరకు సింహ ధనుసు రాశి వారికి గడ్డు కాలం. కాబట్టి ఈ మధ్య కాలంలో సింహ ధనుసు రాశి వారు అప్పులు చేయడం కానీ ఎటు దూర ప్రయాణాలు చేయడం కానీ ఏం చేయకుండా ఉంటే మంచిది. ఉమ్, ఈ 4 రాష్ట్రాల వాళ్ళకి నెగిటివ్. ఉమ్, తర్వాత ఈ యొక్క గ్రహణం వల్ల, సూర్యగ్రహణం వల్ల, ఉమ్, ఈ షష్టగ్రహ కూటం వల్ల బెనిఫిటెడ్ కూడా ఉంది. లాభం 4 కూడా. రాష్ట్రాలకి బెనిఫిట్స్ ఉంటాయి. ఆ, ఆ 4 రాశుల్లో అద్భుతంగా నంబర్ 1 పొజిషన్లో లాభం పొందేది ఎవరికి అంటే వృషభ రాశి వారికి. ఉమ్, వృషభ రాశి వారికి లక్ బిగినింగ్ అవుతుంది. గ్రహణం అయిన నెక్స్ట్ డే నుంచి లక్ బిగినింగ్ అవుతుంది. ఉమ్, ఇంకా వాళ్ళకి పట్టిందల్లా బంగారం, ఉమ్, బాగుంటుంది. ఉమ్, మే 15వ తారీఖు దాటింది, ఉమ్, జూపిటర్ ట్రాన్సిట్ అయింది, గురుగ్రహం మిథున రాశి లోపలికి ఎంటర్ అయ్యాడు. ఉమ్, సో ఇంకా వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది. అంటే 100కి 78%, 70% ఇంకా లక్ ఉంటుంది వాళ్ళకి. ఓ, ఉమ్, ఎవరికి? వృషభ రాశి వారికి. ఉమ్, ఇస్ లక్ టైం వృషభ రాశి వారికి. బాగుంటుంది. అందుకే వృషభ రాశి వారికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగం చేసుకోండి. మీ అదృష్టం మీకు వచ్చే దగ్గర ఇంకా అమ్మ అనుగ్రహంతో అన్ని వచ్చేస్తాయి. ఎప్పుడుందండి? మేలోనా? ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ Last. తృతీయ. ఉమ్, అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం చేసుకోవాలి. ఎవరు? వృషభ రాశి వారు. ఉమ్, వాళ్ళు మహాలక్ష్మి యాగం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఉమ్, ఎందుకోసం అంటే వాళ్ళకి 30 ఏళ్ల తర్వాత ఉమ్, 2.5 సంవత్సరాలు శనిగ్రహం అనుగ్రహించబోతున్నాడు. 30 ఏళ్ల తర్వాత, ఉమ్, 12 ఏళ్ల తర్వాత ద్వితీయ స్థానం లోపలి గురువు వస్తున్నాడు. ఉమ్, అంటే ఈ సంవత్సరమున్నర వాళ్ళకి లక్కీయెస్ట్ టైం. ఉమ్, ఎప్పుడు సంవత్సరంన్నర కూడా కాదు,
మెయిన్గా చెప్పాలంటే మే 15వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖు వరకు, మళ్ళీ ఆ, డిసెంబర్ 15వ తారీఖు నుంచి ఇయర్ ఎండింగ్ వరకు వృషభ రాశి వారికి లక్కీయెస్ట్ టైం. దీన్ని మిస్ చేసుకోవద్దు వృషభ రాశి వారు. కాబట్టి అందుకే మహాలక్ష్మి యాగం తప్పకుండా చేసుకొని కుబేర యంత్రం ఇంట్లో పెట్టుకోండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి. తర్వాత ఈ ఈ ఎవరైతే మేషరాశి, మీనరాశి వీళ్ళకైతే నేను చెప్తున్నా ఏంటంటే మీరు అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవాలి తప్పకుండా. ఈ గ్రహణ సమయంలో శ్రీచక్ర పీఠంలో యాగం జరుగుతుంది. ఈ యాగానికి మేషరాశి, మీనరాశి 100% అటెండ్ అవ్వాల్సిందే. అయ్యి వాళ్ళకి కృష్ణ స్ఫటిక మాల ఇస్తాను. ఈ కృష్ణ స్ఫటిక మాల మెడలో వేసుకోండి. మీకు అరిష్టాలు రాకుండా మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఇంకొక రాశి ఏమిటంటే కనుక మిథున రాశి. ఈ మిథున రాశి వారి పరిస్థితి ఏంటంటే అసలు వీళ్ళకి గ్రహస్థితులు ఏవి బాగలేవు. వీళ్ళకి ఈ సంవత్సరము గడ్డు కాలం ఎవరికి అని అంటే మీనరాశి, మేషరాశి తర్వాత ఉండే స్థానము మిథున రాశి. నంబర్ 10 పొజిషన్లో వాళ్ళే ఉన్నారు. 12th పొజిషన్లో మీనం ఉంటే, 11th పొజిషన్లో మేషం ఉంటే, 10th పొజిషన్లో మిథున రాశి ఉన్నారు. కానీ వీళ్ళకి గ్రహణం ఏం చేస్తుందంటే ఒక చిన్న జాక్పాట్ లైన్ ఇస్తుంది. 45 days మాత్రమే. ఇది మార్చి 29వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు మాత్రమే వీళ్ళకి ఈ గ్రహణ ప్రభావం వల్ల లక్ ఉంటుంది, కలిసి వస్తుంది. ఇంత లోపలనే వీళ్ళు ఏం చేసుకున్నా వీళ్ళకి బాగుంటుంది. అది కూడా అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకొని అమ్మ అనుగ్రహాన్ని తీసుకొని వెళితే బాగుంటుంది. లేదంటే ఏప్రిల్ 30వ తారీఖు శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకొని ముందుకెళ్ళినా బాగుంటుంది. కానీ మే 15వ తారీఖు తర్వాత మాత్రం వీళ్ళకి 2 గ్రహాలు బాగా ఉండవు, ఇంకా ఏ గ్రహాలు బాగా ఉండవు. సో మిథున రాశి వారికి కొంచెం లక్ పర్వాలేదు ఆ టైం వరకు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి తులారాశి. వీళ్ళకి అబ్సల్యూట్లీ వండర్ఫుల్ టైం. ఇంకా తులారాశి వీళ్ళకి ఈ గ్రహణం స్టార్ట్ అయిన తర్వాత లక్ లో నంబర్ 1 పొజిషన్ లో వృషభ రాశి ఉంటే, నంబర్ 2 పొజిషన్ లో తులారాశి వాళ్ళు. వీళ్ళకి ఇది ఉగాది పంచాంగ శ్రవణం కూడా అనుకోండి. ఇంకా ఇది ఉగాది మొత్తానికి కూడా చెప్తున్నాను. ఇది వీళ్ళకి ఈ గ్రహణం తర్వాత ఎవరికి తులారాశి వాళ్ళకి ఈ గ్రహణం అయిన తర్వాత వీళ్ళకి లక్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా శత్రుబాధలు, రుణబాధలు అన్ని తీరిపోతాయి. తర్వాత మే 15వ తారీఖు తర్వాత వీళ్ళకి 9వ స్థానం లోపలి గురువు వస్తాడు. ఇంకా లక్ పండుతుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. 9లో ఉంటే అదృష్టం. ఇంకా అసలు ఇదేది పని, ఇది నాకు పని జరగదు, ఇది రాదు అనుకుంటే అది వచ్చేస్తుంది కూడా. నువ్వు ఇంపాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నట్టు ఉంటుంది. ఎవరికి? తులారాశి వాళ్ళకి. పట్టిందల్ల బంగారు, ఏదైనా చేసినా వెళ్ళిపోతా ఉంటుంది, అన్ని జరిగిపోతాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నారు, మీరేదో దానికి రేట్ అనుకున్నారు, 1,40,00,000 అనుకున్నారు. తులారాశి వాళ్ళు వచ్చి 1,20,00,000 ఇచ్చేయండి అని అడిగితే ఒప్పేసుకుంటారు కూడా మీరు. అలా జరిగిపోతుంది. సో అట్లా డీల్స్ తొందరగా కుదిరిపోతాయి అన్నమాట. కాబట్టి తులారాశి వాళ్ళకి లక్కీయెస్ట్ టైం. కాకపోతే ఏమంటాను అంటే తులారాశి వాళ్ళు మీరు అక్షయ తృతీయకి శ్రీ మహాలక్ష్మి యాగం పక్కా చేసుకోండి. లక్ రావాలి అని అమ్మ అనుగ్రహం కావాలి కదా. కాబట్టి తులారాశి వాళ్ళు అక్షయ తృతీయ మెయిన్ ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఈ గ్రహణం మీరు యాగం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ అక్షయ తృతీయ మాత్రం తప్పకుండా అమ్మ అనుగ్రహం తీసుకొని ఒక యంత్రం దగ్గర పెట్టుకోండి. ఎందుకోసం అంటే చాలా మంది కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, గురుగారు మీరు అంతా మంచిగా ఉందన్నారు కానీ నాకు పెద్దగా చేంజెస్ ఏం లేవండి అంటారు. ఎందుకు లేవు అంటే నువ్వు అదే టైం జోన్ లో ఉన్నావు, నువ్వు బ్యాక్ టైం జోన్ లో ఉన్నావు. నీ టైం మారింది కానీ నువ్వు నీ జోన్ మార్చలే, నువ్వు స్థానం మార్చలే, నీ ఆలోచన విధానం మార్చలే. పోనీ ఏదైనా ఎనర్జీ రావడానికి నీ దగ్గర ఏదైనా ఉన్నావా అంటే ఏది ఎనర్జీని తీసుకోలేదు. అప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు అట్లనే ఉన్నావు. నువ్వు మారాలిగా కొంచెమైనా. ఒక అమ్మవారి యంత్రమో ఏదో ఒకటి పవర్ పెట్టుకుంటే ఆ నెగిటివ్స్ ఏమైనా ఉంటే పోవాలి కదా. ఇప్పుడు ఎవడైనా నీకు ఇంట్లో డబ్బులు తెచ్చేయాలంటే నువ్వు డోర్ ఓపెన్ చేయాలి కదా. డోర్ ఓపెన్ చేయకపోతే దురదృష్టం అనే డోర్ వేసుకుని ఉంటే జరగదు కదా. సో అది పోవాలంటే అమ్మ అనుగ్రహం కావాలి. తులారాశి వారికి అది కావాల్సింది. తర్వాత వచ్చేసి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరము టాప్ నంబర్ 1, 2, 3 పొజిషన్ లో వీళ్ళు వచ్చేసి 3rd పొజిషన్ లో ఉన్నారు. ఎవరు? మకర రాశి. టాప్ 1 to 3rd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే ఈ గ్రహణం అయిన తర్వాత మంచి టైం స్టార్ట్ అవుతుంది, మనోభిష్టాలు నెరవేరుతాయి. మస్తు సూపర్ ఉంది. మకర రాశి వాళ్ళకి బాగుంది. ఏళ్ళనాడు శని అయిపోయింది, ఇంకా శని వదిలేస్తాడు, కంప్లీట్ అయిపోతుంది. శని వదిలేశాడు అంటే అనుగ్రహిస్తాడు కూడా. 7.5 సంవత్సరాలు ఏడిపించాడు కదా, 2.5 సంవత్సరాలు అనుగ్రహిస్తాడు శని.
కానీ కాబట్టి వక్రగతి ఉంది మళ్ళీ రివర్స్ వస్తాడు అని ఏం చెప్పి కాదు, దానికి ఏం పెద్ద ఇబ్బంది ఏం అవునా? కాదు. ఉమ్, వక్రగతి ఉన్నా దానికి ఇబ్బంది ఏం కాదు. ఉమ్, కాబట్టి శని ఎంత వక్రగతిలో ఉన్నా ఒక్కసారి ఏలినాటి శని వదిలిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాడు, అంత ఎఫెక్ట్ ఇబ్బంది ఏం ఉండదు. కాదు, అంత ఎఫెక్ట్ ఏ విషయంలో బాగా కలిసి వస్తుందండి మకర రాశి ముఖ్యంగా వారికి? ఏదైనా స్టార్ట్అప్ చేయాలి అనుకున్నా. ఉమ్, ఇంకోటి ఏంటంటే అన్నదమ్ములు విడిపోతేనే మంచిది అప్పుడప్పుడు. ఉమ్, ఎందుకోసమంటే వర్చువల్గా విడిపోయే బదులు లీగల్గా విడిపోవాలి. వర్చువల్గా కలిసి ఉండాలి. ఇప్పుడు ఒకే ఇంట్లో అందరు కలిసి ఉండాలి, కానీ లీగల్గా మాత్రం విడిపోయే ఉండాలి. ఇది కలికాలి. ఎవరి వాళ్ళకి ఎవరి వాళ్ళకి విడిపోయే ఉండాలి. సో మ్యూచువల్ కన్సెంట్ డీడీ చేసుకోవడం కానీ, పార్టీషన్ డీడీ చేసుకోవడానికి కానీ, ఇప్పుడు మంచిగా మాట్లాడుకున్నప్పుడు విడిపోతే మంచిది. అన్నదమ్ములు కొట్లాడి విడిపోతారు అనుకోండి, అది ఎట్లా విడిపోవడం జరుగుతుంది, కానీ ఇక మళ్ళీ కలుసుకోలేదు. విడిపోవడం జరుగుతుంది, ఎట్లాగో విడిపోవడాలు జరుగుతాయి. ఎందుకోసమంటే ఇది కలికాలం. ఎవరి దగ్గర స్నేహాలు నమ్మకాలు ఉండవు, అన్నదమ్ముల మధ్యన ప్రేమలు ఉండవు ఈ కలికాలంలో. అవి ఉన్నాయి అంటే నరదృష్టి పడుతుంది. అబ్బా వీళ్ళు ఎంత కలిసి ఉన్నారు రా అని అందరూ దృష్టి పెడతారు. ఎప్పుడో ఒక రోజు పడుతుంది, దెబ్బ పడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మంచిగా విడిపోండి. మకర రాశి వాళ్ళకి విడిపోవడానికి మంచి సమయం, ఆనందంగా విడిపోవడానికి మంచి సమయం, సెల్ఫ్గా ఓన్గా గ్రోత్గా డెవలప్ అవ్వడానికి మంచి సమయం. కానీ ఆస్తులు అమ్మకూడదు. మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆస్తి అమ్మకూడదు. వ్యాపారాలు ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే వీళ్ళకి మంచిగా 5వ ఇంట్లో గురువు వస్తున్నాడు, మంచి లాభదాయకంగా ఉంది. తర్వాత 7వ ఇంట్లో గురువు వస్తాడు, మంచిగా ఉంది. మకర రాశి వాళ్ళకి బాగుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే శనిగ్రహం యొక్క అనుగ్రహం మంచిగా ఉంది. శనిగ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఇది ఈ 45 డేస్ గ్రహణం తర్వాత 45 డేస్ మకర రాశి వాళ్ళు నంబర్ 1 పొజిషన్ లో ఉంటారు, లక్ పొజిషన్ లో ఉంటారు. మే 15వ తారీఖు తర్వాత వాళ్ళు 3rd or 4th పొజిషన్కి వచ్చేస్తారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకోండి. చేసుకుంటే అమ్మ అనుగ్రహం కలుగుతుంది. యాగం చేసుకుంటే పర్లేదు, లేదంటే ఈ మాల మీరు మెడలో వేసుకున్నా సరిపోతుంది. లక్ మీకు బాగుంటుంది. సో ఇది ఈ 4 రాశి వాళ్ళకి బాగుంటుంది. ఎవరు? మిథున రాశి, తర్వాత వృషభ, మిథున, తుల, మకర. ఈ 4 రాష్ట్ర వాళ్ళకి బాగుంటుంది. ఇంకా రిమైనింగ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఏ రాష్ట్రం అంటే కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, ఈ 4 రాష్ట్రాలకి నార్మల్గా ఉంది, నాట్ గుడ్ నాట్ బాడ్. కానీ దీంట్లో నేను చెప్పేది ఏంటంటే కుంభరాశి వారు అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకోవాలి. ఎందుకోసం అంటే వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది, ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంది. కాబట్టి కుంభరాశి వారు అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకోవాలి. వాళ్ళు కూడా కృష్ణ స్ఫటికమాల ధరించాలి. కన్యా రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరంతో అదృష్ట యోగం ముగుస్తుంది, గడ్డు కాలం స్టార్ట్ అవుతుంది కన్యా రాశి వాళ్ళకి. కన్యా రాశి వాళ్ళకి ఈ గ్రహణం ఈ మార్చి 29 నుంచి శని మారిపోతున్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్యన కలహాలు, ఒంటరితనం, జీవితం ప్రారంభం అవ్వడము, గొడవలు ఎక్కువగా అవ్వడము, ధన నష్టం జరగడము, అప్పుల పాలవ్వడము, ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి జరుగుతాయి. ఇంకా కన్యా రాశి వారు ఏం చేయాలంటే ఒకటే, కర్మ చేయడం ఒక్కటే నేర్చుకోండి. కన్యా రాశి వారు కర్మ చేయాలి. ఏంటి? కర్మ. పని చేస్తా పోవాలి, ఫలితం ఆశించొద్దు. ఏదైనా 9 to 5 పని చేయాలి. ఖాళీగా ఉన్నారా మిమ్మల్ని దురదృష్టం వచ్చి పట్టేసుకుంటుంది. కన్యా రాశి వాళ్ళు ఖాళీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం 2025లో కన్యా రాశి వారు ఎంత కష్టపడితే వాళ్ళకి అంత మంచిది, లేదంటే ఏదో ఒకటి పట్టేసుకుంటుంది. అండ్ కన్యా రాశి వారు ఇల్లు కొనుక్కోవడము, అప్పుల పాలైతే మంచిది. ఏది? లోయెస్ట్ ఇంట్రెస్ట్ 9.5% ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా ఇంకెక్కువగా ఇంట్రెస్ట్ కట్టవద్దు. మాక్సిమం 80 పైసల కన్నా ఎక్కువ వడ్డీ లేకుండానే అప్పుల పాలు అవ్వండి, లేదంటే మీరు 3 రూపాయల వడ్డీ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆస్తులు అమ్ముకోవాలని పరిస్థితి వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండండి కన్యా రాశి. సో తర్వాత వచ్చి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు జిద్దు మానండి. ఏంటి? జిద్దు. వీళ్ళు విపరీతంగా జిద్దు ఉంటారు, ముఖ్యంగా పుష్యమ నక్షత్రం. వీళ్ళు ఎక్కడ లేని సమస్యలు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు. జిద్దు మానండి, చెప్పుడు మాటలు వినడం మానండి, చెవులు మూసుకోండి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం మొత్తం చెవులు మూసుకోండి, పని చేయండి. అండ్ పగ ప్రతీకారాలు అన్ని వదిలేయండి. పగాలు ప్రతీకారాలు పెట్టుకుంటే కర్కాటక రాశి వారికి అస్సలు మంచిది కాదు. ఆపర్చునిటీస్ అయితే వస్తాయి కర్కాటక రాశి వారికి, ముఖ్యంగా విదేశీ యోగాలు వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. ఏది ఆఫీస్ వచ్చినా ఎస్ చెప్పండి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం నో చెప్పకండి, దేనికి నో చెప్పకండి, అన్నిటికీ ఎస్ చెప్పడం నేర్చుకోండి కర్కాటక రాశి వారు. ఇక వృశ్చిక రాశి అంటారా? వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా యోగా ప్రాక్టీస్ చేయండి.
ఓ. తీర్థయాత్రలు ఎక్కువగా తిరగండి. ఉమ్. ఎందుకోసం అంటే వృశ్చిక రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఓకే. ఆరోగ్యం బాగా ఉండదు Health వృశ్చిక రాశి issues. వారికి. ఉమ్. ముఖ్యంగా పిల్లలతోటి తిట్లు ఎక్కువగా తింటారు. వృశ్చిక రాశి ముసలోళ్ళు ఎవరైనా ఉంటే ఆ. మీరు వీలునామాలు రాసి పెట్టేసుకోండి. మీ పిల్లలకి మీ వీలునామా సంతానం. రాసినట్టు కూడా చెప్పకండి. తిట్లు ఎక్కువగా తింటారు కాబట్టి. ఉమ్. ఇంకోటి, ఆస్తి ఎవరి పేరు మీద రాయకండి. ఆస్తులు కాపాడుకోండి వృశ్చిక రాశి వారు ముఖ్యంగా. ఉమ్. పిల్లల కోసమని వాళ్ళకి ఆస్తులు రాసి చేస్తే కోడళ్లతోటి తిట్లు తినాల్సి వస్తుంది. ఉమ్. కొడుకు కూడా ఏమనకుండా నోరు మూసుకొని కూర్చోవలసి వస్తుంది. అలాంటి ఉమ్. పరిస్థితులు వస్తాయి వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారికి ఎవరైతే వయసు పైబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళ గడ్డు కాలం ఇప్పుడు. ఉమ్. అది బాగా ఆలోచించుకోవాలి. సో ఇది ఇలా. ఇది గ్రహణ ప్రభావము ప్లస్ ఈ సంవత్సరం రాశి ఫలాలు కూడా చెప్పేశాను. ఉమ్. అందుకే ఎందుకోసం అంటే ఈసారి గ్రహణము ఉగాదితో వస్తుంది. ఆ, స్టార్టింగ్ కరెక్ట్ గా 29, 30వ తారీఖు ఉమ్. ఉగాది కదండి. ఉమ్. ఉమ్. సో 29 గ్రహణము, నెక్స్ట్ డే ఉగాది. కాబట్టి ఉమ్. నేను చెప్పేది ఏంటంటే అందరూ మా శ్రీచక్ర పీఠం రండి. గ్రహణము రోజున మధ్యాహ్నం పూట మార్చి 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు యాగం ఉంటుంది. ఉమ్. యాగం జరిగిన తర్వాత మిమ్మల్ని గోదావరికి తీసుకెళ్తాను. అక్కడ నదీ స్నానం చేస్తారు. రుద్రశూల స్నానం ఉంటుంది. ఓ. శ్రీచక్రము మా దగ్గర ఒక శ్రీచక్రం బౌల్ ఉంటుంది. ఉమ్. ఆ శ్రీచక్రం దాంతో స్నానం చేయిస్తాం. ఆహా. సో శ్రీచక్ర స్నానము, రుద్రశూల స్నానం ఉంటుంది. ఇది గ్రహణం రోజు మాత్రమే అవకాశం ఇస్తాను. మళ్ళీ ఛాన్స్ దొరకదు. ఉమ్. ఈ ఛాన్స్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఎవరైనా విదేశాల్లో ఉన్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నారు, గురుగారు మా రాశిది మంచిగా లేదు, మా పేరు మీద అయినా చేయించండి అని అంటే మీ గోత్రనామాలు, మీ పేరు, మీ గోత్రము మాత్రమే చెప్పండి. మీ పేరు, మీ గోత్రం, గోత్రం. మీ జన్మ నక్షత్రం ఉమ్. అది రాసి మా వెబ్సైట్లో ఉంటుంది ఫామ్. ఆ ఫామ్ ఫిల్ చేసేసి మీరు అమౌంట్ పే చేస్తే మీకు ఈ కృష్ణ స్ఫటికమాల ప్రసాదంగా కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఉమ్. ఎవరైతే ఇంకా రాహుకేతుల యొక్క లాకెట్ ఒకటి ఉంటుంది. ఉమ్. చాలా మంది రాహుకేతు లాగంటే 2 పాములు ఇస్తారు. అట్లా ఉండకూడదు. ఉమ్. రాహుకేతువులకి గోమేధికం, వైఢూర్యం కలిపి ఒక కాంబినేషన్ ఉంటుంది. ఓ. ఆ కాంబినేషన్ ఎవరికి ఇవ్వాలి అని అంటే ఎవరికైతే ఈ గ్రహణ ప్రభావం వల్ల జీవితంలో వాళ్ళకి ఉన్నత స్థాయికి రాలేకపోతారు. ఉమ్. సింపుల్ చెప్పాలంటే గ్రహణం ఏంటంటే ఈ సమయం, గ్రహణ సమయం ఏంటంటే జీవితంలో ఇంకా ఇదేమి చేయలేము అని మనం ఊహించలేం కూడా ఆ స్థాయికి వెళ్తామని. ఉమ్. అలాంటి స్థాయి కూడా తీసుకెళ్తుంది గ్రహణం. ఓ, మంచి ఉంటుంది, చెడు అత్యున్నత స్థాయికి కూడా అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తుంది తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది గ్రహణం. ఓకే. ఆ గ్రహణం సమయంలో మనం దేవతలకు శక్తిని ఇవ్వాలి. ఉమ్. ఇస్తే అద్భుతంగా జరుగుతుంది. ఆల్రెడీ నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. మాట్లాడండి. గ్రహణ సమయంలో దేవతలు రాక్షసుల చేత పీడింపబడతారు. ఉమ్. ఆ సమయంలో మనం దేవతలకి మనము సహాయంగా హవిస్సు ద్వారా మనము భూమికి రక్షణ కలిగించగలిగితే ఆ తర్వాత దేవతలు మనకి శక్తినిస్తారు. అందుకే ఉమ్. సూర్యగ్రహణ ప్రభావము తప్పకుండా ఉంటుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో అయితే కనిపించదు. ఉమ్. గ్రహణ ప్రభావాలు, ఇల్లు కడుక్కోవడాలు, ఆలయాలు మూయడాలు ఇవేవి ఉండవు. అక్కర్లేదు. ఉమ్. కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం మార్చి 29వ తారీఖు ఉదయం వేళల్లో మొత్తము కూడా ఎక్కడికి బయటకు రాకూడదు. ఉమ్. మార్చి 29 ఇంట్లోనే ఉండండి. బయటకు ఆ ఎక్కడికి రోజు. రాకూడదు. ఉమ్. బాగా గుర్తుపెట్టుకోండి. మార్చి 29 ఉమ్. ఎందుకోసం అంటే అక్కడ గ్రహణం జరుగుతున్న సూర్యుడు ఇక్కడ బయటకు మనకు ఉంటాడు కాబట్టి కనిపిస్తాడు. ఆ సూర్యుడి యొక్క ప్రభావం మన మీద తప్పకుండా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు మాత్రం ఇంట్లోనే ఉండండి. పాల పదార్థాలు మార్చి 29వ తారీఖు తినకండి. ఉమ్. నెక్స్ట్ డే ఉగాది ఎట్లా ఉంటుంది అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. శుభ్రం చేసుకుని చక్కగా అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. థ్యాంక్ యూ అండి. శ్రీమాత్రే.